హాయ్ వ్యూయర్స్, ఇవాళ ఇడ్లీ ఎట్లా ఈజీగా పోసుకోవచ్చు అని చెప్పి మీకు చూపిస్తాను. ఇది చూడండి, సిలికన్ అనమాట. సిలికన్ కంటైనర్ లాగా ఉంటుంది. ఇది ఏంటంటే మన ఇది ఉంటుంది కదా, ఇడ్లీ ఎట్లా ఈజీగా పోసుకోవచ్చు అవెన్లో పెట్టి అని చెప్పి నేను చూపించడానికి ఈ సిలికన్ది నేను ఒక ప్లేట్ లాంటిది తీసుకున్నాను. ఇది మీకు అమెజాన్లో ఎక్కడైనా దొరుకుతుంది, బేకింగ్ ఐటమ్స్లో ఎక్కడ. ఇది ఆయిల్ కంటైనర్ అనమాట. ఇలా ఉంటుంది. నేను అమెజాన్లో కొనుక్కున్నాను. ఇది బ్రషింగ్, ఈజీ బ్రషింగ్. ఇట్లా బ్రష్ చేసుకోవాలి ఆయిల్ని. నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడతాను. మీరు కూడా గ్రౌండ్నట్ ఆయిల్ వాడితే మీకు ఎనర్జెటిక్గా బాగుంటుంది. అయితే ఎప్పుడు కానీ గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేసామంటే మనకి టేస్ట్ను ఇంకా బాగా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ యూజ్ అండ్ హ్యావ్ బెనిఫిట్స్ ఆఫ్ గ్రౌండ్నట్ ఆయిల్. ఓకే అండి. ఇది చూడండి, నేను ఇడ్లీ పిండి ఎట్లా వేసుకోవాలి, ఎన్ని పాలల్లో వేసుకోవాలని చెప్పి, అదే మన మినపప్పు ఎన్ని పాలు, ఇంకా బియ్యం ఎన్ని పాలు అని చెప్పి నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీరు వాచ్ చేయాలి. ఇట్లా జారుగా ఉండాలి. ఓకేనండి. ఈజీగా ఇడ్లీని మనము ఎట్లా అవెన్లో చేసుకోవచ్చు అని చెప్పి, వాట్ టు యూజ్, విచ్ టు యూజ్, హౌ టు పోర్, ఆల్ దట్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది చూసారా, ఇట్లా జారుగా ఉండాలి పిండి. నేను ఉప్పుడు బియ్యమును మినపప్పు దాంతో నేను చేస్తాను. మీరు ఫస్ట్ ఆయిల్ రాసేస్తారు కదా, రాసేసి మీకు ఎంత లోతు వరకు ఇడ్లీ కావాలంటే సే ఒక 2 ఇంచెస్ ఇడ్లీ కావాలి అనేసి అంటే ఒక 2 ఇంచెస్ వరకు మీరు ఇది పోసుకోవాలి. పప్పు ఇడ్లీ పిండి పోసుకుని మీరు ఇంకా దీన్ని అవెన్లో పెట్టేసుకోవచ్చు. మీకు నేను చూపిస్తాను అవెన్లో పెట్టి ఎన్ని మినిట్స్ పెట్టాలి ఏంటి అని చెప్పి. చూసారా, నేను ఒక 2 ఇంచెస్ పోసాను. అది ఇంకొక హాఫ్ అన్ ఇంచ్, 1 ఇంచ్ పోసాను, 2 ఇంచెస్ కాదు, హాఫ్ అన్ ఇంచ్ ఎక్కువ అవుతుంది అనమాట. యూ కెన్ హ్యాండిల్ ఇట్ జస్ట్ లైక్ దాట్. ఇట్లా హ్యాండిల్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా తీసుకుని దీనికి 2 కొక్కాలలాగా ఉంటాయి పట్టుకోవడానికి. ఇట్లా అవెన్లో పెట్టేసుకోవచ్చు. చూసారా, అవెన్లో పెట్టేసి నేను ఇప్పుడు దీన్ని ఒక 4 మినిట్స్ మ్యాక్స్ పెట్టుకోవాలండి. అప్పుడే మీకు బాగా వస్తుంది. ఎప్పుడు కానీ 4 మినిట్స్ మ్యాక్స్ పెడితేనే మీకు మంచి ఇడ్లీ తయారవుతుంది. చూడండి, నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నా. క్లోజ్ చేసేసి నేను ఫస్ట్ 3 మినిట్స్ పెడతాను. దట్ వుడ్ బి బెటర్. అయితే అది ఇంకా ఉడకలేదు, మధ్యలో పచ్చిగా ఉందంటే ఇంకా 1 మినిట్ పెట్టుకోండి. ఇప్పుడు నేను 1 ఇంచ్ పోసాను కాబట్టి ఇట్స్ రన్నింగ్, మీకు ఇడ్లీ అయిపోతుంది. 1 ఇంచ్ పోసాను కాబట్టి మీకు ఇంకో ఇంచు పెరుగుతుంది, ఉబ్బుతుంది. తర్వాత మీకు అప్పుడు మీరు ఈ నైఫ్ లాంటిది వేసి గుచ్చి చూసారంటే అది ఉబ్బలేదంటే, మధ్యలో పచ్చిగా ఉంది అంటే ఇంకో 1 మినిట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి పెట్టుకోండి. ఇవి టౌన్స్ లాగా, అదే మనము